క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామముల శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానంలో దేవుడు సమాధానం చెప్పే వరకు వేచి ఉండాలి. మీ ప్రార్థనలకు పాపము ఆటంకము కలిగిస్తుందని మీరు భావిస్తే దేవుడు దయగలవాడని మరియు ఎల్లప్పుడూ క్షమిస్తాడని గుర్తుంచుకోండి. కీర్తనలు 17వ అధ్యాయము 1-6 వచనాలలో యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర్రను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుష్యుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. నాకు కాలు జారలేదు. నేను నీకు మొర్ర పెట్టుకొని ఉన్నాను దేవా. నీవు నాకు ఉత్తరమిచ్చెదవు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నిన్న మనము ప్రార్థనకు సమాధానము రాకపోవడానికి అనేక కారణాలను నేర్చుకున్నాము. నేడు మన హృదయము సరైనది మరియు మన విన్నపము ప్రభు చిత్తానికి అనుగుణంగా ఉన్నప్పటికీ ఆయన మౌనముగా ఉన్న సందర్భాల గురించి ఆలోచిద్దాం. దేవుడు వేచి ఉండవచ్చు, ఎందుకంటే ఆయన పట్ల మనకున్న కోరిక వేరే వాటిపై ఉన్న కోరికతో భర్తీ అయ్యే ప్రమాదం ఉంది. మనము జాగ్రత్తగా ఉండకపోతే ఇటువంటి కోరికలు మన దృష్టిని ప్రభువు నుండి మళ్లించగలవు. అందుకే మన దృష్టి ఆయన వైపు తిరిగి రావడానికి ఆయన వేచి ఉండవచ్చు. వేరే సందర్భాలలో దేవుడు మనల్ని గొప్ప ఆశీర్వాదాలకు మరియు భవిష్యత్తు సేవకు సిద్ధం చేయడానికి ఆలస్యం చేస్తుంటాడు. ఆయన మనల్ని పరిణామాల నుండి కాపాడుతుండవచ్చు. మన నమ్మకాన్ని బలోపేతం చేయాలనుకోవచ్చు. బలమైన విశ్వాసము అంటే పరీక్ష సమయంలో కూడా ఆయనను విశ్వసించడము, సమాధానం కోసము ఎదురు చూస్తూ పట్టుదలతో ఉండడము మరియు ఆయన ఎల్లప్పుడూ తన వాగ్దానాలను నెరవేరుస్తాడని నమ్మకంగా ఉండటము. మనలో ఏదైనా ఒప్పుకొని పాపము ఉంటే అది మన ప్రార్థనలకు ఆటంకము కలిగిస్తుందని గుర్తుంచుకోండి. కాబట్టి ప్రార్థనకు సమాధానము రావడం లేదని అనిపిస్తే మనల్ని మనము పరిశీలించుకోవడము సరైన పని. మనము తప్పును అంగీకరించి దానికి దూరంగా ఉంటే దేవుడు మనల్ని క్షమిస్తానని వాగ్దానం చేశాడు. అది మనకు మరియు మన తండ్రికి మధ్య సమాచారాన్ని అడ్డుకునే ఏదైనా ఆటంకాన్ని తొలగిస్తుంది. అప్పుడే మనము ఆయన స్వరాన్ని వినగలుగుతాము. ఆయన ఆశించే ప్రతి దాని విధేయతతో నెరవేర్చగలుగుతాము. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్.